ఇక డీటెయిల్ చూస్తే వనస్థలిపురంలోని వైదేహి నగర్లోని సాయి స్థలిలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్టాపన 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం బాబా పల్లకి జరిగింది. కార్యక్రమంలో సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, కార్యదర్శి రమేష్, కోశాధికారి వెంకటరెడ్డి, హనుమంతరావు, ప్రధాన అర్చకులు అరుణస్వామి పాల్గొన్నారు. బాధ వచ్చినా ఏమొచ్చినా ఆయన మీదనే భారం వేస్తాను నేను. అందుకే నాకు ఎటువంటి నేను టెన్షన్ తీసుకోను. ఎందుకంటే ఆయన్ని చూసుకుంటాడులే అని ప్రతి ఒక్కటి నేను వదిలేస్తాను అన్నట్టు. కాకపోతే నాకు ఆయన కోరికలు తీర్చిన వెంటనే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈరోజు బాబా నా కోరిక తీర్చేస్తాడు. ఆ సంతోషం కలిగిన వెంటనే నాకు గుడికి రావాలని బాబాతో చెప్పాలి, బాబా నువ్వు నా కోరిక నెరవేర్చావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి గుడికి వచ్చి పోతాను అన్నట్టు. ఒకసారి మా వారికి చెప్పుకొని బాధలు కూడా నేను తనతో చెప్పుకుంటాను బాబాతో. ఆయన నాతోటి మాట్లాడుతున్నట్టుగా, నాతోటి పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకో అపూర్వమైన విశ్వాసం. ఇప్పుడే కాదు, ఒక 25 సంవత్సరాలు, 25-30 పెళ్లి కాక ముందు నుంచి కూడా ఆయన పైన బాగా నమ్మకం. ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా కూడా బాబా గుడి ఉంటే చాలా అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టు. నేను ఒక అనుభవం చెప్తానండి. దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము మేడ్చల్కి వచ్చాం ట్రాన్స్ఫర్ మీద, ప్రమోషన్ మీద. అయితే బాబా గుడి అక్కడ ఉందని తెలిసింది మాకు. అయితే ఇద్దరం ఆ రోజు కలిసి వెళ్ళాము. అక్కడ 2 రోజుల తర్వాత అక్కడ గురు పూర్ణిమ అని మాకు తెలియదు. మేమిద్దరం వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు మమ్మల్ని పిలిచి పుణ్యవాచన హోమం చేస్తున్నాం, మీరు కూర్చుంటారని అడిగారు. ఆ అదృష్టం అంటే ఎవరికి రాని అనుభవం. అంటే మాకు తెలియకుండా దేవుడు మాకు ఇచ్చిన వరం ఒకటి. ఆ రోజు మాతోని పుణ్యవాచనం, హోమం అన్నీ మాతో చెప్పించాడు. ఆ తర్వాత మాకు చాలా అన్నీ బాగానే జరిగినాయి. తర్వాత మన అనుభవాలు అయితే చాలా. తర్వాత మాకు వచ్చిన ఒక్కొక్కటి అంటే ప్రమోషన్స్ వచ్చినాయి. పిల్లలు బాగా చదివి ఇద్దరు కూడా అమెరికా వెళ్ళారు. ఇంకా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని చేపట్టి భక్తులందరి వందనలు పొంది బాబావారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో కూడా జీవించాలని చెప్పేసి మేము సాయి స్థలి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై సాయిరామ్. ఓం సాయిరామ్. మా చైర్మన్ గారు చెప్పినట్లు ఈ గుడి వెలిసి 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2007లో బాబావారి పాల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఒక 31వ తారీఖున యానివర్సరీ లాగా ప్రత్యేక పూజలు, ప్రత్యేకంగా ప్రసాద వితరణ అన్నీ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులే అందరూ పూనుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు కొద్ది మందితో అన్నదానం, పబ్లిక్గా కాకుండా కొద్ది మందితో అన్నదానం కూడా చేస్తున్నాము. దీనికి మా చైర్మన్ గారు, ట్రస్ట్ సభ్యులు ఇంకా అందరు కలిసి మాకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దీన్ని జయప్రదంగా చేయగలం. ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్థలి వైదేహి నగర్ వనస్థలిపురం ఈ సాయి స్థలి ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిబాబా వారు కలిసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఆల్రెడీ. కానీ సాయి స్థలి సభ్యులు మరియు సాయి బంధువులు, భక్తులు అందరి కోరిక మేరకు 2007 సంవత్సరంలో భక్తులందరి సహకారంతో, సహాయ సహకారాలతో కూడా బాబావారి పాదరాతి విగ్రహ ప్రతిష్టాపన ఆగస్టు 31వ తారీఖు నాడు జరిగింది. కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాబావారి పాదరాతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు సాయి స్థలిలో ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బాబావారికి అభిషేకము, తర్వాత ప్రసాద వితరణ, ప్రత్యేక ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత సాయంత్రము బాబావారికి ఈ దృష్ట్యా మనము బహిరంగంగా ఈ పబ్లిక్ ప్లేస్లో పోకుండా
మందిర ప్రాంగణంలోనే బాబావారికి ఊరేగింపు కార్యక్రమాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా బాబావారి ఆజ్ఞ అనుకోండి, లేకపోతే బాబావారి ఆశీస్సులతో కాలనీ వాసులు మరియు సాయి బంధువులందరూ కూడా సహకారాలతో నిర్విఘ్నంగా అనేక కార్యక్రమాలను చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని చేపట్టి భక్తులందరి మన్ననలను పొంది బాబావారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో కూడా జీవించాలని చెప్పేసి మేము సాయి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై సాయి.